ప్రతిపక్షాలదైతే గనక అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన పాత కేసులు, పాత సిండికేట్లు ఇట్లాంటివన్నీ ఫ్రంట్ పేజీ రావాలి. అదే ఇప్పుడు ఉన్నటువంటిది అయితే లోపల పేజీలో రావాలి. మంచిని అరిచి చెప్పు, చెడుని చెవిలో చెప్పు అన్నటువంటిది ప్రభుత్వాల మంచి కోసం, రాష్ట్రాల మంచి కోసం, దేశం మంచి కోసం కావాలి. కానీ అదే మన వాళ్ళు ఉంటే కనుక అట్లాంటి సూత్రమే పాటిస్తాం. మన వాళ్ళు కాకపోతే కనుక చెడుని అరిచి చెప్పి మంచిని చెవిలో చెప్తాం. ఇప్పుడు సింహపూర్లో సిండికేట్ల సమరం అంటూ క్వాడ్జ్ సిలికా మీద ఆధిపత్య పోరు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సిండికేట్ నిర్వహణ చక్రం తిప్పుతున్న కీలక నేత, మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలంటున్న మరో వర్గం, పంచాయతీ తేలక లీజులు, ఎండిఎల్స్కి అనుమతి ఇవ్వని గనుల శాఖ అంటూ ఏదైతే మొన్నటి నుంచి వెలుగులోకి వస్తున్నటువంటి గొడవ ఏదైతే ఉందో ఈనాడు, ఆంధ్రజ్యోతి, అక్కడ అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళ బాబాయికి సంబంధించి అతను తెలుగుదేశంలో ఉన్నాడు, అతని చేతిలో ఈ సిండికేట్ అంతా నడుస్తోందని అతను అదే సందర్భంలో దాన్ని ఆపేయించడానికి ప్రయత్నం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా నేతలు తమకి వాటాలు కావాలంటున్నారు తప్పించి అసలు తవ్వకాలు వద్దంటలేదు. ఓవరాల్గా అయితే కొన్ని వాటికి గనుల శాఖ పర్మిషన్ ఇవ్వలేదు. అక్కడ బేసిక్గా ఏంటంటే గని దగ్గర నుంచి తినటం అన్నటువంటిది, అంటే మనకి 10 పైసలు పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించుకునేటువంటి ఒక కొత్త మార్గాన్ని ఈ మధ్యకాలంలో అధికారపక్ష ప్రజాప్రతినిధులకి నేర్చుకున్నారు. దానికి మీడియా సహకరిస్తోంది, ప్రభుత్వము సహకరిస్తోంది. ఇసుక మన దగ్గర నుంచి 5 పైసలు పెట్టుబడి అక్కర్లేదు. ఎవడైతే తీసుకుపోతున్నాడో ఆడల్లా మనకి ఎంత డబ్బులు ఇవ్వాలి. మద్యం మనం 5 పైసలు పెట్టుబడి పెట్టక్కర్లేదు. ఆడెవడో షాప్ పెట్టుకోవాలి, ఆడెవడో వ్యాపారం చేయాలి, నెలవారీ మామూలు మనకి ఇచ్చేసేయాలి. అదే సమయంలో బియ్యం మనమేమి 10 పైసలు పెట్టుబడి పెట్టక్కర్లేదు, ఆడెవడో వ్యాపారం చేసుకోవాలి, ఆడి దగ్గర నుంచి డబ్బులు రావాలి. ఇప్పుడు ఈ క్వారీలు ఇది సేమ్. ఇంతవరకు అది బడా నేతలకు వెళ్తుండేది, ఇప్పుడు బడా నేతలకే కాకుండా స్థానిక నేతలు సంపాదించుకోవాలనుకుంటున్నారు. 6 నెలలైంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎందుకు ఈ అన్నిటినీ బహిరంగ వేలం వేసి ఇవ్వరు, లేదా అసలు ప్రభుత్వానికి ఉన్నటువంటి ఎన్ఎండిసి ద్వారా ఎందుకు చెయ్యకూడదు అంటే వార్తలు రాయడానికి మనం మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పించి ఇక్కడ ఏంటంటే దొంగల్ని వెనకేసుకొచ్చేటటువంటి వార్తలతో కాలక్షేపం నడిచిపోతూ ఉంటుంది.